ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున శుభములు, వందనాలండి. దేవుని పిల్లలారా, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? ఈ దినాన్ని ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ సంఘ సహవాసంలో నడుస్తూ ప్రభువులో మీరు ముందుకు సాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన దావీదు తన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును అని తాను ఒక రూఢిగా నమ్మగలుగుచున్నాడు. దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా కృపాక్షేమములు కలుగును, దేవుడు వారికి తోడుగా ఉండును, దేవుడు మనకు క్షేమమును దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే భక్తునికి దావీదునకు అంత నమ్మకం ఒక రూఢిపరుచుకుంటున్నాడు. ఎందుకొరకు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. దేవునిని తన కాపరిగా చేసుకున్నందుకు గాను మనకు కృప క్షేమము కలుగుతుంది. మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన మనల్ని కాపాడే దేవునిగా కాపరిగా ఉంచుకొని ఆయనను మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదనియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు వారికి ఎందుకు క్షేమము కలగదంటే వారు దేవునికి భయపడరు, దేవునిని తమ జీవితంలో కాపరిగా ఉంచుకొనరు, ప్రభు మీద ఆనుకొని జీవించలేరన్నమాట. కనుకనే వారి జీవితంలో క్షేమమును పొందలేరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అవును ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాలలో సాతానువాడు వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలను, అవకాశాలను, క్షేమమును తొలగిస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలారా, దొంగతనము హత్య చేయడానికి వస్తాడంట. అంటే సాతానువాడు మనకున్నటువంటి క్షేమ స్థితిని తొలగించడానికి వస్తాడనమాట, మనల్ని శోధించడానికి వస్తాడన్నమాట. అయితే ప్రభువుతో గడిపే జీవితం, యేసయ్యతో గడిపేటువంటి జీవితం, ఆయన మన జీవితాల్లో ప్రధాన కాపరిగా ఉన్నట్లయితే మనకు క్షేమము కలుగుతుంది. దావీదు జీవితంలో ఎన్నో సమయాలలో తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సింహములు, ఎలుగుబంట్లు వచ్చి
ఆ యొక్క గొర్రెల మంద మీద పడుచున్నప్పుడు దేవుడే తన యొక్క కాపరిగా చేసుకొని, యెహోవా నా కాపరి, ఈ శోధనలో నాకు సహాయము చేయి ప్రభు అని ప్రభువును కాపరిగా చేసుకున్నాడు కనుక అలాంటి శత్రు సమూహములన్నిటినీ కూడా దావీదు చాలా సులువుగా జయించగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువును మీ కాపరిగా ఉంచుకోనండి. కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. దొంగతనం చేయడానికి వస్తూ ఉన్నాడు, అయితే మీరు ప్రభువును ఆశ్రయించండి, ప్రభువు మీద ఆధారపడండి. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయడానికి, ఆయన సహవాసం చేయడానికి, ప్రార్థనలు చేయడానికి, వాక్యము చదవడానికి, భయభక్తులు కలిగిన జీవితంలో ఎదగడానికి మీరు తీర్మానం చేసుకొనండి. తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కాపరిగా ఉండి ఆయన మీకు క్షేమమును దయచేయును. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసు, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు మాకు మంచి కాపరిగా ఉన్నందులకై మీకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలతో మమ్మల్ని భద్రపరిచారు. ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరి జీవితాల్లో నీ సహాయము దయచేయండి ప్రభువా. ఎవరైతే వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుచున్నారో వారికి మీరు సహాయము దయచేయండి ప్రభువా. అపవాది క్రియల చేత పీడించబడుచున్న వారికి గొప్ప విడుదల కలుగునుగాక యేసు నామములో. తండ్రి మీకు వందనాలు ప్రభువా. వివాహాలకు జరగాలని ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో మీరు తగిన సమయంలో నీ కార్యమును జరిగించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో వారి జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించమని దేవానైనా అయ్యా మీరు గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు. కోర్టు సమస్యల ద్వారా బాధపడే బిడ్డలకు గొప్ప విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. న్యాయపరమైన సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలయ్యా. మా దేశ రక్షణ కొరకు, క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ దినమున బర్త్డేలు, వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డలతో నీ దైవికమైన సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిశ్చితమైతే నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ దినమంతట్లో మీ బిడ్డలు వారి వారి కలిగినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి వృత్తులు, అయ్యా దేవా నాయన వారి కలిగిన ప్రతి పనులను మీరు దీవించండి ప్రభువా. మంచి ఆదాయ వనరులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలతో నీ దైవికమైన సన్నిధి ఉండునుగాక. కృపాక్షేమములు వారి జీవితాలలో, కుటుంబాలలో ఉండునుగాక అని పలుకుచున్నాం ప్రభువా. మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.